కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలోని మృతదేహాలను ఎఫ్ఎస్ఎల్ నివేదికల ఆధారంగా వారి బంధువులకు అప్పగిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం కర్నూలు సర్వజన వైద్యశాల మార్చురీ వద్ద ఉన్నాము. మార్చురీ దగ్గర పరిస్థితి మనం చూడొచ్చు. ఎవరైతే బస్సు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 10 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే మరికొంతమంది బంధువులు రావాల్సి ఉంది. వారు వచ్చిన తర్వాత మిగిలిన మృతదేహాలను కూడా అప్పగిస్తామని చెప్పారు. ప్రస్తుతానికైతే 10 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఫోరెన్సిక్ మెడిసిన్ సీనియర్ వైద్య నిపుణులు బ్రహ్మాజీ మాస్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఏంటి పరిస్థితి, మార్చురీలో ఏం జరిగింది? ఇప్పటి వరకు డిఎన్ఏ శాంపుల్స్, డిఎన్ఏ మ్యాచ్ రిపోర్ట్స్ మంగళగిరి నుంచి వచ్చినాయి. అందులో 10 బాడీస్ని డిస్పాచ్ చేసినాము. ఇంకా 9 బాడీలు డిస్పాచ్ చేయలేదు. వాళ్ళ బంధువులు రాలేదు. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము సార్. వాళ్ళ బంధువులు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఎప్పటిలోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒకరు 5 గంటలకు అన్నారు, ఒకరు 6 గంటలకు అన్నారు, ఒకరు 7 గంటలు అట్లా టైం ఇచ్చేసినారు వాళ్ళు. సో ఒక 16 నంబరు D16 వాళ్ళు కూడా ఇందాకనే డిఎన్ఏ 6 o'clock వస్తుంది. అది వాళ్ళైతే రేపు చిత్తూరు వాళ్ళు అన్నారు. వాళ్ళు పొద్దున రేపు 9 గంటలకు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు. అదే కదా సార్ మీరు చెప్పేది, అన్ఐడెంటిఫైడ్, నిన్నటి వరకు అన్ఐడెంటిఫైడ్ అనుకున్నాము. ఆ మృతదేహం గురించి వాళ్ళు కూడా వచ్చినారు. డిఎన్ఏ శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. 6 o'clock రిపోర్ట్ వస్తుంది. అది కూడా వాళ్ళు 6 o'clock నుంచి బయలుదేరి పొద్దున 6 o'clock బయలుదేరి ఇక్కడికి చేరుతారని అన్నారు. సో రేపు 10 గంటలకు అన్ని డిస్పాచ్, రేపు పొద్దున 7 గంటలకు అన్ని డిస్పాచ్ అయ్యే అవకాశం ఉంది. సార్ ఏంటి ఆ ప్రాసెస్, ఎట్లా జరుగుతుంది? బంధువులకు ఎట్లా మనం అప్పగిస్తాము? ఆ ప్రాసెస్ ఏంటి? మేము క్యాలిక్యులేట్ చేసినాము. ఫస్ట్ డిఎన్ఏ శాంపుల్స్, బంధువుల రక్త నమూనాలు, ఇక్కడ మనం సేకరించిన నమూనాలు టాలీ చేస్తే పేర్లతో సహా బంధువులు పలానా బాడీ పలానా బంధువులని డిఎన్ఏలో వచ్చింది. ఆ రిపోర్ట్ పెట్టుకొని మేము ఆ బంధువులని పేర్లు చదివి ఆ బాడీని అప్పగిస్తూ ఉన్నాము. దీంతో పాటు బాడీతో పాటు ఇంకా ఏమైనా రిపోర్ట్లు ఏమైనా ఇస్తారా, లేకపోతే డిఎన్ఏ రిపోర్ట్లు ఇట్లాంటివి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఏం లేదన్నీ మా దగ్గరనే మా ఫైల్లో ఉంటాయి. ఒరిజినల్ ఫైల్లో పెట్టుకుంటాము. డిఎన్ఏ రిపోర్ట్స్, పోస్ట్మార్టం రిపోర్ట్స్, పంచనామాలన్నీ మా ఒరిజినల్ ఫైల్లో ఉంటాయి. పోలీసులకు ఒక కాపీ ఇస్తాం. సో బంధువులు అడిగితే కూడా వాళ్ళకు కూడా ఒక కాపీ ఇస్తాం. లీగల్గా ఏ సమస్య రాకుండా వాళ్ళకి భవిష్యత్తులో అవసరం ఉంటుంది కదా, ఒకవేళ ఆస్తులకు సంబంధించి కానీ ఇన్సూరెన్స్లకు సంబంధించి కానీ, అది ఎట్లా ఉంటుంది? పోస్ట్మార్టం రిపోర్ట్స్ వాళ్ళకి ఇండివిజువల్గా ఎవరి బంధువులకు వాళ్ళ పోస్ట్మార్టం నివేదిక రిపోర్ట్లు ఇచ్చేస్తాం వాళ్ళకు కూడా. దానివల్ల ఆ రిపోర్ట్ల వల్ల వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి సరిపోతుంది. సరే, డిఎన్ఏ రిపోర్ట్లు చాలా తొందరగా వచ్చాయని భావించవచ్చా మనం? చాలా తొందరగానే వచ్చినాయి. వాళ్ళు కూడా అలర్ట్ అయినారు, వెంటనే ఇచ్చినారు. చెప్పిన టయానికి 48 hours అన్నారు, కానీ ఇంకా 12 hours ఎర్లీగానే ఇచ్చినారు. వాళ్ళకు థ్యాంక్స్ చెప్పవచ్చు మనం. ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ రిపోర్ట్లు తొందరగా తెప్పించేటట్టు చేసిందని భావించవచ్చా? ప్రభుత్వం చొరవ వల్లనే ఇంత తొందరగా అయింది, లేకపోతే చాలా డిలే అయ్యిండేది. డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా తొందరగానే వచ్చినాయి. ప్రభుత్వం చొరవ వల్లనే, అధికారులు, గవర్నమెంట్ వల్లనే ఇది తొందరగా జరిగింది. సార్ ఈరోజు ఇంకొక రిపోర్ట్ వచ్చింది. ఎవరైతే ద్విచక్ర వాహనం నడుపుతూ యాక్సిడెంట్కు కారణమయ్యాడో శివశంకర్ అనేటటువంటి వ్యక్తి ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వచ్చింది. అతను మద్యం సేవించాడని కూడా వచ్చినట్లు పోలీసులు చెప్తున్నారు. ఇది ఏం తెలియదు. ఆ రిపోర్ట్ ఇంకా మాకు అందలేదు. ఆ రిపోర్ట్ తీసుకొని చూసిన తర్వాత మేము చెప్తాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బ్రహ్మాజీ మాస్టర్ చెప్తుంది. ప్రధానంగా ఈ బంధువులకు మృతదేహాలను అప్పగించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10 మృతదేహాలని వారి బంధువులకు అప్పగించేశారు. మిగిలిన వారు బంధువులు ఇంకా వస్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే బంధువులు ఉన్నారో వారందరికీ వారి డెడ్ బాడీస్ని అప్పగించేశారు. ఇంకా బంధువులు రావాల్సి ఉంది. ఆ బంధువులు వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ కూడా పూర్తి అవుతుందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ మార్చురీ దగ్గర ఈ అంబులెన్స్ వెళ్ళిపోయిన తర్వాత మిగిలినవి, ఈ అంబులెన్స్ ఇది 10వ మృతదేహము, ఇది వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వారికి అప్పగించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో.